హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఏ జిల్లాల వర్షాలు కురవనున్నాయని తెలుసుకుందాం. అలాగే అకాల వర్షాలు అయితే కురవనున్నాయి. సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కోస్తా కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్గత సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అయితే కనుక విస్తరించింది. ఇక దిగువ ట్రోపావరణంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో నైరుతి దక్షిణ దిశగా, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఆగ్నేయ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముఖ్యంగా వచ్చే వారంలో మార్చి 16వ తేదీ నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా మార్చి 16 నుంచి 23వ తేదీ వరకు ఈ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు.